ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంతోషంగా ఉంటున్నది ఏ మతానికి చెందినవారో తెలుసా? ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలోనూ అనేక మతాలకు చెందినవారున్నారు. వారంతా తమ విశ్వాసాలను, నమ్మకాలను, ఇష్టాలకు అనుగుణంగా తమ తమ దైవాలను ప్రార్థిస్తారు. అయితే ఎవరు దైవాన్ని ప్రార్థించినా వారు కోరుకునేది ఒక్కటే, తమకు అంతా మంచి జరగాలని, అనుకున్నవి అన్నీ నెరవేరాలని వారు కోరుకుంటారు. ఆ క్రమంలో ఏవైనా జరిగితే అందుకు దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ప్రపంచంలో చాలా మతాలున్నాయి కదా, మరి వాటిలో ఏ మతానికి చెందినవారు ఎక్కువగా సంతోషంగా ఉన్నారో తెలుసా? అదే ఇప్పుడు చూద్దాం. యూకేకు చెందిన ఆఫీసర్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ 2012 నుంచి 2015 మధ్య కాలంలో యూకేలో ఉన్న అనేక మంది మతాలకు చెందిన వారిపై సర్వే చేసింది. వారు పాటిస్తున్న మతం, ఆచార వ్యవహారాలు వంటి అనేక విషయాలను వారిని అడిగి తెలుసుకుంది. చివరకు ఆ సమాచారాన్నంతా విశ్లేషించి ప్రపంచంలో ఏ మతానికి చెందిన వారు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు అనే విషయాన్ని 2016లో తెలియజేసింది. ఈ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న మతస్థుడు ఎవరంటే హిందువు అని తెలిపింది. 11 పాయింట్ల స్కేల్పై 7.57 పాయింట్ల సూచితో హిందువులు మొదటి స్థానంలో నిలిచారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా సంతోషంగా ఉంటున్న మతస్థులు హిందువులేనట. ఇక హిందువుల తర్వాత రెండో స్థానంలో 7.47 పాయింట్లతో క్రిస్టియన్లు నిలిచారు. వీరు తరువాతి స్థానంలో 7.45 పాయింట్లలో సిక్కులు నిలవగా, ఆ తరువాత 7.41 పాయింట్లతో బౌద్ధ మతస్థులు నిలిచారు. చివరిగా 7.33 పాయింట్లతో ముస్లింలు నిలవడం గమనార్హం. ఇక యూకేలో ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి ఒక్కరి సంతోషం స్థాయిలు సరాసరిగా 7.38 పాయింట్ల వద్ద నిలిచాయి. అయితే ఈ సర్వే కేవలం యూకేలో నివసించే వారితో చేసినదే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంటున్న వారి ప్రాతిపదికగా తీసుకుని చేసింది కాదు. అలా చేస్తే ఒకవేళ సూచీ పాయింట్లు మారే అవకాశం ఉంటుందేమో, కావచ్చు, అలా కూడా జరగవచ్చు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.